నైన్త్ ప్రాబ్లం చూడండి ఒకసారి. నైన్త్ ప్రాబ్లంలో బ్యాలెన్స్ షీట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ విజయ్ లిమిటెడ్ యాజ్ ఆన్ 31/1/2008 ఇచ్చాడు. 31/12/2008 నాటి ఆస్తి పట్టిక ఇచ్చాడు. షేర్ క్యాపిటల్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్రెడిటార్స్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బిల్స్ పేబుల్, గుడ్ విల్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, స్టాక్, డెటార్, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడు. చూడండి, వాటా మూలధనం ఉంది, లాభ నష్టాల ఖాతా ఉంది, రుణగ్రస్తులు, రుణదాతలు, ఫండ్ కోసం ఏర్పాటు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, చెల్లింపు బిల్లులు ఉన్నాయి. అలాగే గుడ్ విల్, భూమి భవనాలు, ప్లాంట్ యంత్రాలు, స్టాక్, సరుకు, రుణగ్రస్తులు, బ్యాంక్ నిల్వ. ఇక్కడ ఆస్తు ఇచ్చాడు, అప్పులు ఇచ్చాడు. కింద అడ్జస్ట్మెంట్ లో లాస్ట్ 5 years ప్రాఫిట్స్ ఇచ్చాడు, నెట్ ప్రాఫిట్స్ అన్నాడు, గత 5 సంవత్సరాల లాభాలు ఇచ్చాడు, ఇన్కమ్ ట్యాక్స్ 50% అన్నాడు, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 10%, సాధారణ రాబడి రేటు 10% అని చెప్పాడు. 3 years పర్చేజ్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ 5 years అన్నాడు, క్యాపిటలైజేషన్ సూపర్ ప్రాఫిట్ మెథడ్ అంటే 3 years పర్చేజ్ చేయమన్నాడు, 3 సంవత్సరాలు కొనుగోలు చేయమన్నాడు, అలాగే సూపర్ ప్రాఫిట్ మెథడ్ చేయమన్నాడు. ఇక్కడ చూసుకుంటే లెక్కలో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇవ్వలేదు. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇవ్వలేకపోతే అంటే ద క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇస్ నాట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం అంటే లెక్కలో మనకి వినియోగించిన మూలధనం ఇవ్వలేదు కాబట్టి మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి, వినియోగించిన మూలధనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ లో నెట్ అసెట్స్ చేసిన గుర్తుందా? నెట్ అసెట్ ఏంటి? మొత్తం అసెట్స్ లోంచి లైబిలిటీ తీసాం, ఆస్తుల్లోంచి బహిర్గత అప్పులు తీసేసి వచ్చింది నెట్ అసెట్స్ అన్నాం. సో దాన్ని క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని కూడా అనొచ్చు, వినియోగించిన మూలధనం అని కూడా అనొచ్చు. ఆస్తుల్లోంచి బహిర్గత అప్పులు తీసేస్తే, అసెట్స్ లోంచి ఎక్స్టర్నల్ లైబిలిటీస్ తీసేస్తే వచ్చిన దాన్ని నెట్ అసెట్స్ ఆర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, వినియోగించిన మూలధనం లేదా నికర ఆస్తులు అని అనొచ్చు. ఇక చూసుకుంటే మనకి ఆస్తుల్లో ఫస్ట్ ఆస్తి మనకి ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. మనకి ఆస్తుల్లో ఫస్ట్ ఆస్తి మనకి ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఆస్తుల్లో మనకి గుడ్ విల్ ఉంది. గుడ్ విల్ తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకోవాలండి? బ్రాకెట్ లో కాస్ట్ అనే పదం ఇస్తే తీసుకోవాలి, ఖరీదు అని ఇస్తే తీసుకోవాలి. ఓకే, అసలు ధర ఇచ్చిన తీసుకోవాలి. గుడ్ విల్ లో బ్రాకెట్ లో ఎట్ కాస్ట్ అని ఇస్తే తీసుకోవాలి. గుడ్ విల్ మామూలు చేస్తే తీసుకోకూడదు. సో ఫస్ట్ వన్ అసెట్స్ తీసుకుందాం. క్యాల్కులేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఫస్ట్ స్టెప్ ఏంటండి? వినియోగించిన మూలధనం లెక్కించాలండి. క్యాల్కులేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. క్యాల్కులేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. దీనిలో ఫస్ట్ మనం ఏం తీసుకుంటామండి? ల్యాండ్ అండ్ బిల్డింగ్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎంత? 1,40,000. సో నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ 1,30,000. సేమ్ నెట్ అసెట్ లాగే తీసుకోవాలి ఇక్కడ కూడా. నెక్స్ట్ స్టాక్ 1,20,000. debtors 30,000. నెక్స్ట్ బ్యాంక్ 50,000. అంటే మొత్తం అసెట్స్ అన్ని వేసుకున్నామండి. సో వచ్చిందాన్ని ఏమంటాం మనం? టోటల్ అసెట్స్.
సో దీన్ని 4,70,000 మొత్తం ఆస్తులు 4,70,000. సో దీంట్లోంచి లెస్ ఎక్స్టర్నల్ లైబిలిటీస్. సో ఏమున్నాయండి ఎక్స్టర్నల్ లైబిలిటీస్ మనకి? క్రెడిటార్స్, బహిర్గత అప్పులు. ఎంతండి బహిర్గత అప్పుల్లో? ఫస్ట్ రుణదాతలు 60,000. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 40,000. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 40,000. నెక్స్ట్ బిల్స్ పేబుల్ 30,000. సో దాన్ని ఏమంటాం మొత్తం? $1,70,000, 1,70,000 వచ్చింది. సో దీన్ని మొత్తం అంటాం టోటల్ ఎక్స్టర్నల్ లైబిలిటీ అని చెప్పొచ్చు. సో మనకి ఏం కావాలి? క్యాపిటల్ ఎంప్లాయిడ్ కావాలి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ ఈక్వల్ టు ఆ టోటల్ అసెట్స్ నుంచి తీసేయాలండి. టోటల్ అసెట్స్ నుంచి తీసేయాలి. సో 3 lakhs is called capital employed. దీన్ని మనం ఏమంటాం అంటే వినియోగించిన మూలధనం అంటాం. ఈ వినియోగించిన మూలధనానికి ఏం కట్టుకోవాలి? ఇక్కడ టోటల్ ప్రాఫిట్ కట్టాలండి. టోటల్ ప్రాఫిట్ కి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారా మనకి? అంటే ఏమైనా అబ్నార్మల్ లాసెస్ కానీ అబ్నార్మల్ గెయిన్ కానీ ఎటువంటి ఐటమ్స్ డైరెక్ట్ టోటల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో టోటల్ ప్రాఫిట్ కావాలంటే ఇయర్ ప్రాఫిట్స్ సో ఫస్ట్ ఇయర్ profit, so 1 lakh. So second year 65,000. So third year 30,000. Next fourth year 60,000. Fifth year 70,000. సో ఫస్ట్ స్టెప్ ఏమో క్యాపిటల్ ఎంప్లాయిడ్ పైన ఫైండ్ అవుట్ చేయాలి, వినియోగించిన ముద్ర లెక్కించాలి. నెక్స్ట్ వన్ టోటల్ ప్రాఫిట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 3,25,000 మనకి ఏమొచ్చిందండి? 3,25,000 మనకి ఏమొచ్చిందండి? టోటల్ ప్రాఫిట్ వచ్చింది. సో యావరేజ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ప్రాఫిట్ బై యావరేజ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో total profit 3,25,000 by 5 equal to 5,630, 65,000. So it's called total profit. సో దీంట్లోంచి యావరేజ్ ప్రాఫిట్ తీసుకుని సూపర్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఏం మెథడ్ కట్టమన్నాడు? యావరేజ్ ప్రాఫిట్ ని బేస్ చేసి సూపర్ ప్రాఫిట్ ని బేస్ చేసుకుని గుడ్ విల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కాబట్టి ఫస్ట్ వన్ యూ కెన్ ఫైండ్ ద యావరేజ్ ప్రాఫిట్ వచ్చేసింది. యావరేజ్ ప్రాఫిట్ నుంచి సూపర్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ వన్ యావరేజ్ ప్రాఫిట్ ఎంతండి? 65,000. సో దీంట్లోంచి లెస్ ఇన్కమ్ ట్యాక్స్
సో 65,000 ఇంటూ ఎంత అన్నాడు, 50% అన్నాడు, 50/100. సో 65,000 ఎంత అవుతుందండి, 32,500. 32,500. దీన్ని ఏమంటామంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటాం. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో 32,000 సో దీని నుంచి ఏం తీసారండి, లెస్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. రెమ్యునరేషన్ లేదు కాబట్టి డైరెక్ట్ గా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసేస్తున్నాం. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో 3 lakh రిటర్న్ క్యాపిటల్ 3 lakh ఇంటూ 10%. రిటర్న్ క్యాపిటల్ రేట్ నార్మల్ రేట్ 10%, 10/100. సో 30,000. సో మనకు వచ్చేది 2,500. దీన్ని మనం ఏమంటామండి, సూపర్ ప్రాఫిట్ అంటాం. సూపర్ ప్రాఫిట్. పాతలకి మొత్తం అంతా కూడా ఓట్స్ అమ్మే, బట్ ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇవ్వలేదు కాబట్టి మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ కట్టుకుంటాం. అది గుర్తుపెట్టుకోండి. సో గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్. $2,500 into 3. 7,500. అలాగే సెకండ్ మెథడ్ లో క్యాపిటల్ మీద కట్టమన్నాడు కాబట్టి సూపర్ ప్రాఫిట్ బై నార్మల్ రేట్ ఇంటూ 100. సో 2,500 by normal rate 10 into 100. So goodwill value 25,000.